హే పీపుల్, అదేంటో కాదు, నేను జస్ట్ కెమెరా యాంగిల్ చూడడానికి పెట్టుకున్నాను. అండ్ ఈరోజు నేను సూర్య నమస్కారాస్ 108 చేయబోతున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ స్ట్రెచెస్. యునో వాట్, నేను ఎందుకు సూర్య నమస్కారాస్ స్టార్ట్ చేస్తున్నాను? ఎప్పుడు నేను వర్కౌట్స్ గ్యాప్ ఇచ్చిన లాంగ్ గ్యాప్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ నేను సూర్య నమస్కారాస్ చేసేదాన్ని, సో దట్ మై హోల్ బాడీ గెట్స్ మూమెంట్. అప్పటి నుంచి నాకు ఐ విల్ గెట్ స్టెబిలిటీ అనమాట. సో ఫ్రమ్ దెన్ ఐ విల్ స్టార్ట్ మై రొటీన్. అండ్ నేను అప్పట్లో 3 years బ్యాక్ సూర్య నమస్కారం స్టార్ట్ చేశాను. 108 సూర్య నమస్కారాస్ డైరెక్ట్గా ఒక thumbnail చూసి ఒకే రోజు చేసేసాను. నాకు పిక్కలు, నడుము, షోల్డర్స్ అన్నీ పట్టేసినాయి. ఏమేమి పట్టకూడదు అన్నీ పట్టేసినాయి. సో అందుకే మీకు చెప్తున్నా, డోంట్ స్టార్ట్ విత్ 108 సూర్య నమస్కారం, స్లోగా స్టార్ట్ చేయండి. అండ్ నాకు బ్యాక్ ఇష్యూ ఉండడం వల్ల బ్యాక్ బెండ్ స్టార్టింగ్ చాలా ఎక్కువ చేస్తుందని, అంటే మనకు యోగా పోజులు అన్నీ చూస్తాం కదా, అలాగే చేయాలి. ఎక్స్పర్ట్స్ అంటే ఇలాగే చేస్తారు, ఏం మోడిఫై చేయకూడదు. సో వాళ్ళు ఉన్నట్టే చేసేదాన్ని, అన్నీ వంచేసి తింగర వంగరగా ఉంచేసి చేసేదాన్ని. నడువు అంతా పట్టేసింది నాకు. సో ఇట్స్ అ రియలీ బిగ్ థింగ్, డోంట్ టేక్ ఇట్ లైట్లీ గైస్. యునో. అండ్ దెన్ ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. నేను మార్నింగ్ లెగిసి చేయడం అవ్వక, మార్నింగ్ లేగడం నాకు బద్ధకం. దాని తర్వాత ఐ యూస్ టు డూ బ్రేక్ఫాస్ట్ చేసేసి 1.5 hour తర్వాత అలా చేసేదాన్ని, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. మార్నింగ్ లేగడానికి బద్ధకం ఉన్నా, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఏదో రోజు మార్నింగ్ లెగిసి ప్లీజ్ డూ ఇట్. అండ్ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ మేక్ వన్ మోర్ షార్ట్